నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మరోసారి కోర్టు మెట్లెక్కారు సునీతారెడ్డి గారు. వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఇద్దరికి మాత్రమే ఏదైతే దర్యాప్తు చేయాలని చెప్పేసి పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. మరి దీని మీద మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సునీతారెడ్డి గారు మళ్ళీ కోర్టు మెట్లెక్కడం జరిగింది. వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఇద్దరికి మాత్రమే దర్యాప్తుని పరిమితం చేస్తూ తను పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే సుప్రీంకోర్టుకి ఆవిడ గతంలో వెళ్ళారు. గతంలో అంటే ఆవిడ ప్రధానమైన గొడవ ఏంటంటే సిబిఐ దర్యాప్తు అనేది సక్రమంగా జరగటం లేదు అనేది ఒకటైతే, విచారణకి పరిమితులు విధిస్తోంది కోర్టు, ట్రయల్ కోర్టు అనేది ఒకటి. అంటే సిబిఐ పూర్తి స్థాయిలో విచారణ జరపాలి అనేది ఆవిడ గొడవ. అంటే సిబిఐ ఏమో ఆల్రెడీ మేము విచారణ జరిపేశాము, నివేదికలు ఇచ్చేసాము, ఇంకా ఈ కేసులో మేము చేయగలిగింది ఏమీ లేదు అన్న పద్ధతిలో వాళ్ళు ఆల్రెడీ మాట్లాడేశారు. కానీ ఈవిడ గొడవ ఏంటంటే తను మొదటి నుంచి ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి వ్యక్తుల పేర్లు రానంత కాలం ఈవిడ ఫైట్ చేస్తూనే ఉండేలా కనిపిస్తోంది. అంటే అవినాష్ రెడ్డికి సంబంధం ఉంది ఇందులో, ఆయన ఇంటెన్షనల్గా చేయించాడు అనేది కావాలి ఆవిడకి. ఈ దస్తగిరి వీళ్ళందరూ చాలామంది ఉన్నారు, దానిలో ఉన్నారు. కానీ వీళ్ళందరినీ వదిలేసినప్పటికీ ఆ హత్య వెనకాల అవినాష్ రెడ్డి ఉన్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ వాళ్ళకి సంబంధం ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. పర్టికులర్గా భారతీ రెడ్డి గారి ప్రమేయం ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అనేది ఆవిడ మనోగతం. ఇలా ఆవిడ రకరకాల కోరికలు ఉన్నాయి ఆవిడకి. అంటే ఆవిడకి కొన్ని, అంటే తనకి బ్రెయిన్లో కొన్ని విషయాలు ఉన్నాయి ఈ కుటుంబాల మధ్య ఉన్నటువంటి గొడవలకి సంబంధించి. ఆ గొడవల నేపథ్యంలో ఆవిడ విషయాన్ని చూస్తోంది. గతంలో ఆవిడ చాలాసార్లు మీడియా ముందు మాట్లాడారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ఆయన ఈ కేసు ముందుకెళ్లకుండా అడ్డం పడ్డాడు అని, నేరస్తుల్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఆవిడ రొటీన్గా రోజువారీ ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడారు. కానీ ఇప్పుడు గత ఎన్నికల్లో 24 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి దారితీసిన పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి గొడవ వీళ్ళదే. ఏది షర్మిల గారు, అలాగే ఈవిడ వివేకానందరెడ్డి గారి పుత్రిక సునీత గారు, వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి క్యాంపెయిన్, ప్రభావం ఎంతో కొంత ఓటర్ల మీద పడింది. వీళ్ళ క్యాంపెయిన్ని జగన్కి వ్యతిరేకంగా ప్రమోట్ చేయడం కోసం తెలుగుదేశం మీడియా విపరీతంగా కసరత్తు చేసి వాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడినా దాన్ని వార్తగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం తెలుగుదేశం మీడియా విపరీతంగా చేసింది. కాబట్టి ఇంత జరిపి ఇంతగా వాళ్ళని భుజాల మీద మోసినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయింది, మరి అయిపోవాలి కదా. తెల్లారు లేస్తే బాబాయ్ హత్య అని మాట్లాడారు అందరూ. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడని నాయకుడు లేడు. మరి అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలైన తర్వాత కూడా ఇంకా ఆ కేసు, పైగా ఢిల్లీలో కూడా వీళ్ళదే అధికారం. ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది, ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. అవసరమైతే కోర్టుల్ని మ్యానిపులేట్ చేసినటువంటి చరిత్ర కూడా ఉంది. ఇంత ఉండి ఎందుకు ఈ కేసును ముందుకు తీసుకెళ్ళట్లేదు? మీరు వాళ్ళ గెలుపు కోసం విపరీతంగా శ్రమించారు. వాళ్ళని గెలిపించడానికి, జగన్ని ఓడించడానికి మీరు జరిపిన కృషికి కనీసం ప్రతిఫలంగా అయినా కానీ ఆ పని చేసి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ ఆ పని చేసి ఉండాలి. కానీ ఎందుకు జరగట్లేదు? సిబిఐ ఎందుకు చేతులెత్తేసింది అంటే అయిపోయింది విచారణ, మేము చేయగలిగింది ఏమీ లేదు అక్కడ అన్నట్టుగానే మాట్లాడారు వాళ్ళు. కానీ ఈవిడ గొడవ ఏంటి? ఆ 2 పేర్లు వస్తే తప్ప ఈవిడికి సంతృప్తి లేదు. అంటే ఈవిడ సంతృప్తి కోసం దర్యాప్తు జరగాల, లేకపోతే దర్యాప్తుగానే జరగాల? దర్యాప్తు అనేది సిబిఐ దర్యాప్తు కానీ ఎవరి దర్యాప్తు అయినా కానీ
ఆ కేసు పరిధిలో ఉంటుంది. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినటువంటి పరిస్థితి, వాళ్ళకి దొరికినటువంటి ఆధారాలు, అక్కడ దొరికినటువంటి సాక్ష్యాల ఆధారంగా కేసు బిల్డ్ అవుతుంది. ఆ బిల్డ్ అయిన దాని మేరకే దర్యాప్తు జరుగుతుంది. దానిలో ఎవరెవరిని అక్యూజ్డ్గా చేర్చాలో వాళ్ళని చేరుస్తారు. ఆ చేర్చిన వాళ్ళ మీద విచారణ జరుగుతుంది. వీళ్ళు ప్రదర్శించినటువంటి సాక్ష్యాధారాలు కోర్టు నమ్మితే అప్పుడు శిక్షలు పడతాయి. అలా కాకుండా నేను చెప్పినటువంటి వాళ్ళు కేసులో లేరు కాబట్టి ఇది సరిగా జరగటం లేదు. అంటే గతంలో ఆల్రెడీ కోర్టు ఇచ్చేసింది, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో విచారణ చేయాల్సిన అవసరం లేదు, ఇంకొంతమందిని పేర్లు కూడా వాళ్ళ అసలు అవసరమే లేదు అని చెప్పేసి చెప్పినా కూడా పదే అంటే కోర్టు మెట్లు ఎక్కడం ఇది కరెక్టే అంటారా? కోర్టు మీద ఒక రకంగా ప్రెజర్ తీసుకొస్తుంది ఆవిడ. కోర్టు మీద ప్రెజర్ తీసుకొచ్చి తద్వారా తన ఎనిమీస్, అంటే ఆవిడ ఎనిమీగా ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళందరినీ ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలని కోరుకుంటున్నారు. అయితే ఇదే సందర్భంలో అవతల వాళ్ళు కూడా వీళ్ళ మీద ఆరోపణలు చేశారు. ఏది అప్రూవర్లుగా మారిపోయిన వాళ్ళు మాత్రమే కాకుండా ఈవిడ ఎలాగైతే అవతల వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గ్రూప్ మీద, వాళ్ళ వైపు నుంచి కూడా ఒక అభిప్రాయం ఉంది. అంటే ఈవిడ భర్త పేరు కూడా రాజశేఖర రెడ్డి. అవును సార్, అవును. కాబట్టి వీళ్ళ మధ్య ఆస్తుల గొడవలు ఉన్నాయి. అలాగే ఆయనకి ఇంకొక వివాహం అయింది, అక్కడ ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి ఆస్తి వెళ్ళిపోతుందేమో అనే గొడవ ఒకటి ఉంది. ఈ గందరగోళం మధ్య వీళ్ళ వైపు నుంచి ఆ కార్యక్రమం ఎందుకు జరిగి ఉండకూడదు అని కూడా ఒక డౌట్ ఉంది ప్రపంచం ముందు. కాబట్టి దాని మీద విచారణ జరపాలని వాళ్ళు కూడా సిబిఐకి వెళ్ళాలి కదా, వెళ్ళలేదు. వాళ్ళు ఇలాంటి అనుమానాలు ఉన్నాయనే విషయాన్ని అయితే ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఈవిడ లీగల్గా ఫైట్ చేస్తాను నేను అని చెప్పి రెగ్యులర్గా కోర్టులకు వెళ్తున్నారు. ఆ కోర్టు విచారణ జరిగినంతకాలం కోర్టులోనే ఉంటున్నారు ఆవిడ. ప్రతిసారి ఆవిడ టార్గెట్ అక్కడ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి నోటీసులో ఉండి జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అవినాష్ రెడ్డి నేరుగా పాల్గొన్నాడు అనేది ఎలిగేషన్. అలాగే భారతీరెడ్డి గారికి ఆవిడ బ్రెయిన్ నుంచి, అంటే బ్రెయిన్ బిహైండ్ అంటారు, కుట్ర ఈ హత్యకి కుట్ర పడినటువంటి బ్రెయిన్ బిహైండ్ ఉన్నటువంటి వాళ్ళల్లో భారతీరెడ్డి గారు కూడా ఉన్నారు అనేది ఎస్టాబ్లిష్ కావాలనేది ఆవిడ కోరిక. అది ఆవిడ కోరిక నెరవేరేదైతే ఎప్పుడో నెరవేరాలి. ఇప్పటి వరకు నెరవేరలేదంటే నెరవేరదు అనేది అర్థం. ఇంకా అవ్వదు అనేది, అంటే ఇప్పటి వరకు కూడా ఆ నిందితులు ఎవరనేది, అంటే కరెక్ట్గా అనేది ఎవరనేది తెలియదు కదా సార్. అంటే ఆల్రెడీ కొంతమంది మీద ఛార్జ్ షీట్ పెట్టారు. అంటే దస్తగిరి వీళ్ళందరూ, ఇప్పుడు ఆయన పిఏ మీద కూడా ఉంది కేసు. వీళ్ళందరి మీద విచారణ జరగాలి కదా, ట్రయల్ జరగాలి కదా కోర్టులో. కొత్త నేరస్తుల్ని ఈవిడ కొంతమందిని ఆ నేరంలో పెట్టి అరెస్ట్ చేయాలనేది ఈవిడ డిమాండ్. వాళ్ళ మీద ప్రాథమిక సాక్ష్యాలు లేవు అనేది సిబిఐ చెప్పేసింది. అంటే గతంలో కొన్ని సినిమాలు తీశారు సార్, ఏంటంటే అవి సిబిఐ ఛార్జ్ షీట్లో ఉన్న ఫైల్లో ఉన్న అంశాలతోనే తీసామని చెప్పేసి కొన్ని సినిమాలు వచ్చాయి. అది నిజం అనుకోవాలా అబద్ధం అనుకోవాలి సార్, అసలు ఏంటంటారా? ఒక్క సినిమాలో నేరుగా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టరే గొడ్డలు తీసుకుని వివేకానంద రెడ్డి క్యారెక్టర్ని చంపేస్తుంది. అలా కూడా సినిమా వచ్చింది, రిలీజ్ అయింది అది. కాబట్టి సినిమాల్లో చూపించినవి వాస్తవాలు అనుకోవడానికి కుదరదు. అంటే సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉన్న అంశాలని మేము తీసామని చెప్పేసి వాళ్ళు ముందు వేయడం కూడా జరిగింది. వేస్తారు, అలాగే వేస్తారు. ఎవరి సిద్ధాంతం వాళ్ళు చెప్తారు, ఎవరి అనుమానం వాళ్ళు. నేను చెప్తున్నాను కదా, స్ట్రైట్ అవే రాజధాని ఫైల్స్ అనే సినిమాలో జగన్మోహన్ రెడ్డి లాగి, అంటే వివేకానంద రెడ్డి గారి గుండెల మీద తంతే ఆయన వెళ్ళి బాత్రూంలో పడతాడు. ఈయన పక్కనే పెట్టుకున్న గొడ్డలను తీసుకెళ్తే నరికేస్తాడు. అండ్ వివేకంలో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా వేరే వాళ్ళు చంపారు అన్నట్టుగా చూపెట్టారు. సో ఇది ఏంటి అసలు, అంటే వీళ్ళ ఊహలో ఏదుందో ఆ సీన్స్ పెట్టి తీస్తున్నారా, జనాల మీద వదులుతున్నారా, ఇదే నిజం అని చెప్పేసి అంటే జనాన్ని నమ్మించడం కోసం మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారు మైక్ ముందే మాట్లాడాడు కదా. చంద్రబాబు నాయుడు గారు మైక్ ముందే సునీత గారు ఏం మాట్లాడుతున్నారో అవన్నీ మాట్లాడుతున్నాడు. ఆయన కూడా మాట్లాడాడు. తెల్లారలేస్తే బాబాయ్ హత్య, బాబాయ్ నీ సొంత బాబాయినే హత్య చేసిన
నిందితుడికి రాష్ట్రాన్ని పరిపాలించే హక్కే ఉంది అని కదా మాట్లాడింది వీళ్ళు ఎన్నికల ప్రచారంలో. మరి ఇంత కష్టపడిన వాళ్ళు అధికారం వచ్చి ఇంతకాలం అయితే ఈ పాటికి ఆ కేసు ప్రూవ్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ, అవినాష్ రెడ్డిని, అలాగే భారతిరెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డిని, వీళ్ళందరినీ లోపల వేయాలి కదా. ఎందుకు వేయలేకపోతున్నారు? ఎందుకు తాత్సారం జరుగుతోంది? ఇప్పుడు ఆవిడ ఫైట్ చేయాల్సింది ఎవరి మీద? చంద్రబాబు మీద ఫైట్ చేయాలి. ఎందుకు కేసు నడపటం లేదు? ఎన్డీఏ మీద ఫైట్ చేయాలి. ఎన్డీఏ గెలుపుకి మమ్మల్ని వాడుకున్నారు మీరు, కానీ మా కష్టం పట్టించుకోవట్లేదు మీరు అని ఆవిడ వాళ్ళ మీద గొడవ చేయాల్సింది పోయి ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ మీద దాడి చేస్తున్నారు. అంటే గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు దశగిరి లాంటి వాళ్ళు పెద్ద తలకాయకి తెలుసు, ఆ పెద్ద పెద్ద వాళ్ళకి తెలుసు, పైన పెద్ద వాళ్ళకి తెలిసే చేసింది ఇదంతా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సార్. అంటే అందులో నిజం ఉంది అనుకోవాలా? ఎవరికి ఏం తెలుసో అది మాట్లాడారు. ఇది సమగ్రం కాదు. దర్యాప్తు జరగాలి కదా కేసులో. సిబిఐ వాళ్ళు ఒక నోట్ ఏదో ఇచ్చారు కోర్టుకి, దీని మీద ట్రయల్ జరగాలి కదా. ట్రయల్ కోర్టు ట్రయల్ జరపాలి. ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు ఈ ట్రయల్స్ అనేవి ఎందుకు జరగట్లే అంటే? అదే దీని మీద విపరీతంగా పిటిషన్లు వేస్తున్నారు. ఆ పిటిషన్ల మీద క్లారిటీ లేకుండా ట్రయల్ ఎందుకు జరపాలన్న పద్ధతిలో వాళ్ళు హోల్డ్ చేసి కూర్చున్నారు. ఇప్పుడు కూడా తొందరగా ముగించమని సిబిఐ దర్యాప్తుని తొందరగా ముగించేసి కంక్లూడ్ చేసేస్తే మనం ట్రయల్ ప్రొసీడ్ అవ్వచ్చు. ఇప్పటికి ఇంకా ఏమి దాన్ని సాక్ష్యాలు ఉంటాయి సార్? చాలా వరకు కొంతమంది చనిపోయినట్టున్నారు. అసలు ఇప్పుడు అందులో అంటే దర్యాప్తు మొదలు పెట్టినా కూడా చాలా వరకు సాక్ష్యాలు తారుమారు అయిపోయి ఉంటాయి కదా సార్ ఇప్పటికి. అయినాయి, కానీ అసలు ఏదో ఒకటి ట్రయల్ జరగాలి కదా. ఏది జరిగినా కోర్టు ప్రకటించాలి. మనం మాట్లాడుకోవటం కాదుగా, కోర్టు నుంచి ఒక అధికారిక ప్రకటన రావాలి, తీర్పు రావాలి. ఆ తీర్పు రావటానికి, కేసు ట్రయల్ జరగటానికి అందరి వైపు నుంచి సహకారం కావాలి. అది లేకుండా కోర్టులో కేసు ముందుకు నడవకుండా ఈ పిటిషన్లు వేస్తున్నారు ఈవిడ, ఎవరు, సునీత గారు. ఇది వాంటెడ్గా కేసు నడవడం కోసం, అంటే కేసు నడవకుండా హోల్డ్ చేయడం కోసం వేస్తున్నారా? ట్రయల్ కోర్టులో దీని మీద ఒక ట్రయల్ జరగకుండా చూడటం కోసం ఈవిడ పదే పదే సుప్రీంకోర్టుకు వెళ్తున్నారా అనే డౌట్ కూడా ఉంది ప్రపంచానికి. అందుకని ఒకవైపు ఆవిడేమో తెల్లారలేస్తే మా నాన్న కేసు అలా పెండింగ్లో ఉంటుంది, ఎవరు పట్టించుకోవట్లేదు అని బాధపడతారు. మళ్ళీ ఈవిడే వెళ్ళి పైకోర్టుల్లో పిటిషన్లు వేస్తూ ఉంటారు. దీనికంటే కింది కోర్టుకు వెళ్ళి సిబిఐ అయిపోయింది, వాళ్ళు ఏదో చెప్పేశారు, ఇమ్మీడియట్గా మీరు ట్రయల్ కమెంట్స్ చేయండి అని చెప్పి అడిగి చేయించుకోవచ్చు. ఒక అడ్వకేట్ని పెట్టి దానిలో తను ఇన్వాల్వ్ అయ్యి. కానీ ఆ ప్రయత్నం చేయకుండా ఈ హడావిడే ఎక్కువ చేస్తుంది ఆవిడ. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.